ప్రతి ఒక్కరూ గమనించాలి. రేపు ఎన్నికల తర్వాత ఏ పొరపాటున జరగని ఆయన కూడా హోప్ పోయింది. ఇలాంటి ఈయన వస్తే జరగబోయే భవిష్యత్ చిత్రం గతంలో ఏం చేశాడనేది కూడా ప్రజల కళ్ళ ముందుకు ఆయన తీసుకొచ్చాడు. ఈరోజు తను చంద్రబాబు నాయుడు తన చర్య ద్వారా ఇది వాలంటీర్లకు సంబంధించింది వీటికి ఇది అవుతుంది. రెండవది పొలిటికల్ దీనికి సంబంధించి వస్తే దాదాపు మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఓపెన్ అయ్యి ప్రచారం కూడా మొదలైంది. ఒక పక్క మా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి పోతుంటే జననీరాజనం ఎట్లుందో, జన సునామీ ఎట్లుందో, ఎక్కడికెక్కడ జనం ఎలా ఎగబడుతున్నారో, అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా పేదలు, రైతులు, మహిళలు అందరూ ఎలా వస్తున్నారో, ఎంతగా ఆదరణ చూపుతున్నారో, ఏదైతే 4.5 సంవత్సరాలుగా రాష్ట్రానికి ఆయన చేసిన సేవ, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవను దానికి బదులుగా మేము తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలు ఎట్లా వస్తున్నారో ఒక పక్క కనపడుతోంది. ఇంకో పక్క మీరందరూ గమనించే ఉంటారు, చంద్రబాబు నాయుడు 1.5-2 అంతకుముందు నుంచి కూడా ఒక కథ అల్లుతా వచ్చి నెరేటివ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనడానికి వర్క్కు సంబంధించి ఏం లేని నేపథ్యంలో ఒక క్యారెక్టర్ అసాసినేషన్తో కూడిన అభూత కల్పనలతో కూడిన తన మీడియా ద్వారా ప్రచారం చేయించడం ద్వారా, రిపీట్ చేయడం ద్వారా ఒక సపరేట్ తానేదో చంద్రబాబు నాయుడు ఏ క్యారెక్టర్ అది తీసుకొచ్చి అన్ని ఆ లక్షణాలని ఒకటి పోస్ట్ చేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పే ప్రయత్నం చేసి దాంట్లో కూడా విఫలమైన విషయం కనపడుతుంది. అలాగే పొత్తు పెట్టుకుని ఒక గంభీరమైన ఒకటేదో వీఆర్ ఆల్ యునైటెడ్ దీని మీద జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి రానివ్వమని ఒకటి గంభీరంగా డిక్లేర్ చేసి ఆయన పవన్ కళ్యాణ్ వాళ్ళు పెట్టుకునేది ఆఖరకు మేము ముందు నుంచి ఏం చెప్తున్నామో అదంతా అలాగే జరుగుతూ వస్తుంది. వాళ్ళు కలుస్తారనేది మేము ముందు చెప్తున్నాం. ఇండిపెండెంట్గా ఉన్నట్టు కనపడుతూ కలిశారు. కలిసినాక ఏం జరగబోతుందో కూడా ముందే చెప్పాం. పవన్ కళ్యాణ్ మింగేస్తాడు, ఒకవేళ బీజేపీ గెలిస్తే దాన్ని మింగేస్తాడు. ఆఖరకు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన విశ్వరూపం ప్రజలకే కాదు నమ్ముకున్న వాళ్లకు వాళ్ళకు కూడా ఎట్లా చూపిస్తాడనేది గతంలో ఎన్నడూ లేనంతగా కూడా ఈసారి ఎన్నికల్లో కనపడింది. మీ అందరూ గమనించే ఉంటారు. అది ఫస్ట్ పొత్తు దగ్గర అలాగే కనపడింది గందరగోళం. అలాగే సీట్ల నంబర్ ఆఫ్ సీట్స్ దగ్గర అలాగే ఆడుకున్నాడు వాళ్ళతో. మూడవది అభ్యర్థుల దగ్గర కూడా ఆయనే డిసైడ్ చేశాడు. ప్రత్యేకంగా డీటెయిల్ పోవాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడున్నాడా అంటే నా గర్కా నా ఘాట్ కానీ ఒక సామెత ఉంది, అటు ఇటు కాదు. ఇప్పుడు పిఠాపురం అభ్యర్థి అది కూడా ఆయన కాన్స్టిట్యూన్స్ చూజ్ చేసుకున్నది కాదు. వీళ్ళు ఎవరో తోస్తే నువ్వు అక్కడికి పోంటే పోయినట్టున్నాడు. అక్కడ ఈరోజు దీనంగా చెప్పాల్సి వస్తుంది, నేను ఇక్కడే ఉంటానే. నేను పిఠాపురంలోకి ఈరోజు పోయి ఆయన బయట తిరిగితే పిఠాపురం వాళ్ళు నంబరు. పోనీ బయట తిరిగి నాయకుడు పెద్ద నాయకుడు ఈయన రాష్ట్రం అంతా నువ్వు తిరిగిపో మేము బ్లెస్సింగ్స్ ఇద్దామన్నాం ఒకటే, ఆయనకు ఇచ్చినవి 21. ఆ 21లో నాకు తెలిసి బహుశా మీ అందరూ నేను నంబర్ చూడలేగానే 17 మంది టీడీపీ వాళ్ళు, ఇంకో పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎవరెవరిని తీసుకొచ్చి అక్కడికి పంపితే వాళ్ళు మాత్రమే అభ్యర్థులయ్యారు. ఒరిజినల్ ఈయనతో ఉంటే పోటీ చేయొచ్చో లేదా రాజకీయంగా మేమేదో ఉండొచ్చో అని అనుకున్న వాళ్ళందరూ పక్కకు పోయినారు. అసలు అది ఈయనంటే సరే ఏమి ఒక ఐడెంటిటీ లేదు. చంద్రబాబు పెడితే ఉన్న ఇది పార్టీ, అది ఆ అవుట్ఫిట్ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీకి ఆ జనసేనకు తేడా లేదు. ఇది ఏమంటే సివిల్ సర్వీసెస్ నుంచి వచ్చిన వాళ్ళతో వీళ్ళతో నలుగురితో పెట్టాడు. అదేమో ఆయన పవన్ కళ్యాణ్ అనే ఒక స్టార్ను తీసుకొచ్చేసి దాంతో ఓటు పెట్టాడు. అక్కడి ద్వారా వ్యవస్థల కోసం ఇళ్ళది పెట్టించాడు, వ్యవస్థల ద్వారా ఇది చేయడం కోసం. అక్కడేమో ఆయన నమ్ముకున్న అభిమానులు పవన్ కళ్యాణ్ లేదా కాపు సామాజిక వర్గం వాటి ఓట్లో తనను ఎవరు నమ్మరు, చంద్రబాబు నమ్మరు కాబట్టి ఆయన ద్వారా ఏమైనా రూట్ త్రూ అవుతాయో అని తనను పెట్టుకున్నాడు. పెట్టుకుని ఆఖరకు కనీసం పొలిటికల్ ఇది ఉంటే ఆయనకు 30-40 సీట్లు ఇచ్చి ఆయన అభ్యర్థులను ఆయన సెలెక్ట్ చేసుకోమని అంటే ఏదో రియల్ పొత్తు అనుకోవచ్చు. 24 అని అది తీసేసి 21కి వచ్చి ఆ 21లో కూడా 18 తన మనుషులను లేదంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళని ఎవరినో పెట్టి లెక్క అడికాడికి సరిచేసి వాళ్ళని పెట్టి వదిలేసి బీజేపీ మరి ఇదంటే సరే అది అంత పెద్ద పార్టీ
నేషనల్ పార్టీ. గతంలో కనీసం ఆ పార్టీ నాయకులు ఎవరిని పెట్టుకునేవాళ్ళు, సీట్ల వరకు చంద్రబాబు